హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఏపీ హిస్టరీ క్లాస్ 5 చూద్దామండి. ఇంతవరకు ఫస్ట్ 4 క్లాసెస్ చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. ఇవన్నీ కూడా మనకి డెమో వీడియోస్ అనమాట. టోటల్ క్లాసెస్ వచ్చేసి మనకి 120 గంటలు ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. మీరు జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో ఈ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. 3 months వ్యాలిడిటీ అయితే 500, 6 months వ్యాలిడిటీ అయితే 800 అండ్ 1 year వ్యాలిడిటీ అయితే 1200గా ఫీ అనేది ఉంటుంది ఏపీ హిస్టరీకి. సో ఒకటి చూసుకోండి ఏంటంటే, ఈ 120 గంటలు కంప్లీట్ చేయడానికి, అలాగే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అది ఎప్పుడు ఉంటుందో దాన్ని బట్టి ఈ వ్యాలిడిటీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అన్ని వ్యాలిడిటీస్లో కూడా టోటల్ ఈ 120 hours క్లాసెస్ కంప్లీట్గా ఉంటాయండి. ఓకేనండి. సో ఓకే, ఇప్పుడు మనం క్లాస్ 5లోకి వెళ్ళిపోతాం. శాతవాహనులకు సంబంధించి మనము ఫస్ట్ టాపిక్ వీళ్ళు ఆంధ్రజాతి వారే అని చెప్పి నిరూపించడం జరిగింది. ఆ తర్వాత మనము సెకండ్ టాపిక్ చూస్తున్నాం. అందులో జన్మస్థలం వీళ్ళది ఆంధ్ర అనే దాంట్లో మనము కాంట్రడిక్షన్స్ ఫస్ట్ చూస్తున్నాం. 3 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే కొంతమంది కర్ణాటక అని, కొంతమంది వీళ్ళు విదర్భ జన్మస్థలం అని, కొంతమంది మహారాష్ట్ర అని చెప్పడం జరిగింది. సో మనం ఫస్ట్ది సెకండ్ది చూసాము. ఈరోజు శాతవాహనాస్ మహారాష్ట్ర అని చెప్పి శ్రీనివాస్ అయ్యంగర్ మరియు జోగేల్కర్ వాళ్ళ ప్రస్తావన ఉంది. వాళ్ళు ఏమి వాదనలు ఇస్తున్నారు అనేది చూద్దాం. దాని తర్వాత వాళ్ళ వాదనలు తప్పు అని చెప్పి మనం ప్రతిఘటించాలి. దాని తర్వాత ఈ 3 ప్రతిఘటించాం. ఓకే, 3 ఫాల్స్ అయితే చెప్పాం. మరి ఏది రైట్? ఆంధ్ర అని రైట్ అంటున్నాం. అంటే మనమేమి వాదనలు ఇవ్వాలి? సో మనము వీళ్ళు ఆంధ్రకి చెందిన జన్మస్థలం వాళ్ళు వీరు అని చెప్పి మనము కొన్ని పాయింట్స్ని ఇచ్చి ప్రూవ్ చేస్తామన్నమాట. సో ఈరోజు మనం ఫస్ట్ ఏం చూస్తాము అంటే, శాతవాహనాస్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళ జన్మస్థలం అని చెప్పిన పాయింట్స్, వాళ్ళ వాదనలు ఫస్ట్ మనం చూద్దాం. సో ఇదనమాట మన హెడ్డింగ్. ఇది అయిపోయింది కంప్లీట్. ఇక్కడ మనం హాఫ్లో ఉన్నాం. సో శాతవాహనాస్ వాళ్ళది మహారాష్ట్ర వాదన గురించి చూద్దాం. మహారాష్ట్ర వాదన ఫస్ట్ శ్రీనివాస్ అయ్యంగార్ గారు ఏం చెప్పారు అనే దానిపైన ఫోకస్ చేద్దాం. తర్వాత జోగేల్కర్ ఏం చెప్పారో చూద్దాం. మహారాష్ట్ర అని చెప్పి ఇద్దరు చెప్తారు. అందులో ఫస్ట్ మనమైతే శ్రీనివాస్ అయ్యంగార్ ఇచ్చిన వాదన గురించి మనం చూద్దాం. శ్రీనివాస్ అయ్యంగార్ గారు ఏం చెప్పారు అంటే, శాతవాహనుల భాష ప్రాకృత భాష. శాతవాహనుల రాజభాష లేకపోతే వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంది అంటే ప్రాకృత లాంగ్వేజ్. ఈ ప్రాకృత్ అనేది మహారాష్ట్రలో వాడుతారు, ఆంధ్రాలో తెలుగు వాడుతారు. మనం ఇందాక చూసాం కదా, అంటే వాళ్ళు ఆంధ్రులు కాదు అని చెప్పడానికి కూడా ఇదే పాయింట్ వాడారనమాట. సో మహారాష్ట్రలో ప్రాకృత్ వాడతారు, ఆంధ్రాలో తెలుగు వాడతారు. మరి శాతవాహనుల రాజభాష తెలుగు కాదు, ప్రాకృత్ ఉంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, శాతవాహనులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. దానికి మనం ప్రతిఘటించాం. ఏమని చెప్పి, శాతవాహనాస్ అనేవాళ్ళు మౌర్యులలో భాగంగా ఉండేది శాతవాహన రాజ్యము. మౌర్యుల్లో భాగంగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మౌర్య రాజభాష ఏంటి? ప్రాకృత భాష. కాబట్టి మౌర్య రాజభాషనే అన్ని ప్రాంతాలకు అక్కడ అప్లై అవుతుంది. అందుకని చెప్పి మౌర్యుల్లో భాగంగా ఉండనందున వలన వీళ్ళు ప్రాకృత భాషని అవలంబించుకున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, శాతవాహన కాలం ఏంది? 200 BC to 200 AD. ఆ కాలంకి తెలుగు ఇంకా అంత పెర్ఫెక్ట్ రాలేదన్నమాట. తెలుగు యొక్క మాతృక పైశాచి భాష కొంత వాడుకలో ఉండేది. అప్పటికి తెలుగు పూర్తి పెర్ఫెక్షన్లో అప్పటికి రాలేదు. తెలుగు తర్వాత కాలంలో పెర్ఫెక్షన్కి వచ్చింది, తర్వాత ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఆ కాలం వచ్చేసరికి తెలుగు అంత రిఫైండ్ అయ్యలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు మౌర్యుల కింద భాగంగా ఉండి పర్యవేక్షించేవారు కాబట్టి మౌర్యుల భాష అయినటువంటి ప్రాకృతిని వీళ్ళు కూడా అవలంబించారనమాట. ఈ 2 కారణాలు చెప్పి శాతవాహనులు అయితే ప్రాకృత భాషని రాజభాషగా వాళ్ళు గుర్తించారు, వాళ్ళు డిక్లేర్ చేశారు. కానీ కేవలం భాషా ప్రాతిపదికన ప్రాకృత వాళ్ళ రాజభాష కాబట్టి వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, తెలుగుకు చెందినవారు కాదు అని చెప్పి చెప్పడం అనేది కంప్లీట్లీ రాంగ్ అని చెప్పి దీన్ని మనము ప్రతిఘటించాం. సో ఈ వాదన మనకి క్లియర్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఎవరున్నారు? జోగేల్కర్ ఉన్నారు. మహారాష్ట్ర అని చెప్పి ఇద్దరు చెప్పారు కదా. ఇప్పుడు మహారాష్ట్ర అని జోగేల్కర్ ఏ విధంగా చెప్పారో చూద్దాం. జోగేల్కర్ ఈయన చెప్పడం ఏంటంటే, మహారాష్ట్రలోని బాంబే ఉంటుంది. ఆ బాంబేని ఆనుకొని అంది నది ఉంటుంది. అంది నది ఉంది.
సో ఈ ఆంది నదికి చెందిన వారు అంటే ఈ జాతి వారు, బాంబే ఆనుకొని ఆంది నది ఉంది, ఆంది నది దగ్గర ఉన్న జాతి వారు, ఈ జాతి వారు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అంటే ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ రాజ్యం ఏర్పరచుకున్నారు. వెళ్ళి అక్కడ ఏపీలో రాజ్యం ఏర్పరచుకున్నారు. అందుకే వీరి జన్మస్థలం ఏమిటి అంటే అందుకే వీరు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు అని చెప్పి జోగేల్కర్ భావించాడనమాట. ఆయన వాదన ఇది, చెందిన వారు అని. ఈయన వాదన ఏంటండి, మహారాష్ట్రలోని బాంబే నగరం ఆనుకొని ఉన్నటువంటి ఆంది నది ఉంది. ఆంది నది దగ్గర నివసించే జాతివారు వీరు కొంతకాలానికి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ రాజ్యం ఏర్పరచుకున్నారు. వాళ్ళ స్వస్థలం ఏది అనగా, జన్మస్థలం ఏది అనగా బాంబే ఆంది నది. అందుకనే వీళ్ళకి ఆంధ్రలో వచ్చింది అని వీళ్ళు వాదిస్తారు. అందుకని వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పి ఈయన వాదన. అయితే మనము దీనిని కూడా ఇప్పుడు మరి తిప్పికొట్టాలి. ఏ విధంగా తిప్పికొడతాం మనము? జోగల్కర్ ఆయన 4 స్టేట్మెంట్స్ ఇస్తాడండి, 4 వాదనలు ఇస్తాడు. మనం 4 వాదనలు తిప్పికొట్టాలి. మొదటి వాదన ఇది. సో మొదటి వాదనని మనము ఇప్పుడు తిప్పికొట్టాలి. మొదటి వాదన మనం ఏమని తిప్పికొడతాము అంటే, బళ్ళారి దగ్గర కూడా మనకి బళ్ళారి దగ్గరలో కూడా ఒక ఆంది నది ఉంది. ఆంది నది అనే పేరు గల నది ఉంది. బాంబే ప్రక్కన ఆంది నది ఉంది. సో మరి అట్లా అనుకున్నట్లయితే వీళ్ళు బళ్ళారి నుంచి కూడా వచ్చి అంటే ఆంది నది ఒడ్డున ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆంధ్రలో అక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయ్యారు ఆంధ్ర ప్రాంతంలో అనే వాదన ఉంటే, ఆ ఆంది నది అనే పేరు మనకి బళ్ళారిలో కూడా ఉంది. మరి అట్లా అనుకుంటే వీళ్ళు బళ్ళారి నుంచి వచ్చి సెటిల్ అయ్యారని కూడా మనం తీసుకోవచ్చు కదా. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ బాంబే పక్కన ఉన్నటువంటి ఆంది నది ఎందుకు తీసుకోవాలి? అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఒకవేళ కనుక అది వాస్తవం అయినట్లయితే ఈ ప్రాతిపదికన ఉండదు. ఎందుకంటే ఆంది నది అనేది మనకి చాలా ప్రాంతాల్లో ఉంది దాని పేరు. బళ్ళారిలో కూడా ఆంది నది అనే పేరు గల ఒక నది ఉంది. మరి అట్లా అన్నప్పుడు బళ్ళారి కూడా అవ్వచ్చు కదా. అందుకని చెప్పి జోగేల్కర్ ఇచ్చిన ఈ వాదనని మనము తప్పుపడతాం. ఎందుకంటే దానికి ఫాల్స్ ప్రూఫ్ కాదు అది. ఇదే మనం కౌంటర్ ఇచ్చాం, బళ్ళారిలో కూడా ఉంది అని చెప్పి. దానికి ఆయన మొదటి వాదన అనేది వీగిపోయింది. జోగేల్కర్ ఇచ్చినటువంటి మహారాష్ట్రకు చెందిన వారు అనడానికి రెండో వాదన ఆయన ఐత్రేయ బ్రాహ్మణ్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనమాట. ఆయన ఐత్రేయ బ్రాహ్మణ్ అని బేసిస్గా తీసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మన ఐత్రేయ బ్రాహ్మణం ఉంటుంది కదా, ఐత్రేయ బ్రాహ్మణ, ఈ ఐత్రేయ బ్రాహ్మణలో మనకి శబర, ములింద, నెక్స్ట్ పుతిబ, ఆంధ్ర అనే జాతులను తెలపడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం ఐత్రేయ బ్రాహ్మణంలో ఏ విధంగా వీరి యొక్క ప్రస్తావన కూడా ఉంది అనే పాయింట్స్ మనం చూసామన్నమాట. సో ఐత్రేయ బ్రాహ్మణంలో శబర, ములింద, పుతిబ, ఆంధ్ర అను జాతులను తెలపడం జరిగింది. ఇవన్నీ అంటే మనకి శబర, ములింద, పుతిబ ఇట్లాంటి జాతులన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. కాబట్టి మరి ఆబ్వియస్లీ ఈ జాతులతో కలిపి ఆంధ్ర జాతి అనేది కూడా వాళ్ళు ప్రస్తావించారు. కాబట్టి ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్న జాతులు కాబట్టి 3 ఆంధ్ర కూడా మహారాష్ట్రకు చెందినదే అని చెప్పి జోగేల్కర్ వాదన. సో అర్థమైంది కానీ జోగేల్కర్ వాదన ఏంది అంటే, మనకి ఐత్రేయ బ్రాహ్మణంలో శబర, ములింద, పుతిబ, ఆంధ్ర అనే జాతులను తెలపడం జరిగింది. ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి వీళ్ళది మహారాష్ట్ర అని చెప్పి జోగేల్కర్ అంటున్నారు. ఇప్పుడు మనం దానికి కౌంటర్ ఇవ్వాలి. సో మనమేమంటాము దానికి కౌంటర్గా అంటే, ఎస్ ఐత్రేయ బ్రాహ్మణంలో ఈ శబర, ములింద, పుతిబ, ఆంధ్ర ఇవన్నీ తెగల గురించి అయితే తెలపడం జరిగింది. ఈ తెగలు కేవలం మహారాష్ట్రలోనే ఉన్నారు అంటే అది చాలా తప్పు. ఈ తెగలు ఇదే పేరుతో అంటే శబర తెగ, ములింద, పుతిబ ఇవన్నీ తెగలు మనకి ఒరిస్సాలో ఉన్నాయి, ఒరిస్సాలో కూడా ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి, కేవలం మహారాష్ట్ర వాళ్ళే వీళ్ళు అని ఎట్లా చెప్పచ్చు? మనకి ఈ తెగవాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి, ఈ తెగలు ఒరిస్సా ప్రాంతంలో ఉన్నాయి, ఈ తెగలు మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఉన్నాయి. అందుకని చెప్పి మనం ఈ తెగలు కేవలం మహారాష్ట్రలోనే ఉంది అంటే అది తప్పు. దాన్ని బట్టి మనము ఆంధ్రులు కూడా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని వాదన ఏదైతే ఇతను చెప్పాడో దాన్ని మనం తప్పుపట్టాం. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ తెగవాళ్ళు ఒరిస్సాలో కూడా ఉన్నారు. మనం దీని ద్వారా కాంట్రడిక్ట్ చేసామన్నమాట ఆయన స్టేట్మెంట్ని. సో దీంతో జోగేల్కర్ ఇచ్చినటువంటి రెండో వాదన కూడా వీగిపోయింది. ఆయన చెప్పినటువంటి మూడో వాదన చూద్దాం. జోగేల్కర్ ఏమంటాడంటే, శాతవాహన రాజుల్లో ఒక రాజు అయినటువంటి అతను పులమావి.
ఈ పులమామికి మనకి ఒక బిరుదు ఉంటుందన్నమాట. ఆ బిరుదు ఏంటి అంటే నర స్వామి అని. సో నర స్వామి అనేది పులమావి యొక్క బిరుదు. అయితే ఈ పులమావికి ఈ బిరుదు ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆ టైంలో అప్పట్లో 9 జాతులు ఉండేవండి. ఇందాక చెప్పుకున్న జాతులే పులింద, సబర, ముతవ ఎట్సెట్రా అట్లాంటివి ఒక 9 జాతులు ఉండేవన్నమాట. 9 జాతులు ఉండేవి. ఓకే, ఈ 9 జాతుల్ని ఐక్యం చేశాడు కాబట్టి అతనికి నరస్వామి, నవ అంటే 9 కదా, సో ఈ 9 జాతుల్ని ఐక్యం చేశాడు కాబట్టి ఇతనికి నరస్వామి అని బిరుదుంది. ఓకే, అయితే ఈ 9 జాతులు మహారాష్ట్రకు చెందినవి కాబట్టి ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి 9 జాతుల్ని ఐక్యం చేశాడు ఇతను కాబట్టి ఈ జాతుల పక్కన అంటే ఈ జాతులతో పాటు ఆ జాతి కూడా అతని జాతి కూడా ఉండేది. దాంతో వేరే జాతుల్ని ఇతనంతా వాళ్ళపైన దండయాత్ర చేసి ఐక్యం చేశాడు. అంటే మనము దాన్ని బట్టి ఈ జాతి పక్కనే ఇది కూడా ఉండేది, పులమావి వాళ్ళకి శాతవాహనులకు సంబంధించిన వాళ్ళ జాతి కూడా ఉండేది. అందుకని ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తే అవ్వాలి అని చెప్పి ఈయన వాదించాడు జోగేల్కర్. సో అర్థమైంది కదండి ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక 9 మందిని ఒక 9 మందిని చుట్టుపక్కల వాళ్ళని అంతా ఓడించి ఏదో ఒకటి చేసి ఐక్యం చేశాడు అనే వాదన ఉందనుకోండి. మనం ఏమంటాము, ఆ 9 మందిని ఐక్యం చేశాడు అంటే ఆ మనిషి ఐక్యం చేసిన మనిషి కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడే అని మనం అనుకోవచ్చు కదా. సో అతను అదే అంటాడు అనమాట జోగేల్కర్, ఈ 9 జాతులు మహారాష్ట్రలో ఉండేవి, ఆ 9 జాతుల్ని ఐక్యం చేశాడు ఇతను కాబట్టి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాడే ఇతను అవ్వాలి. అందుకని చెప్పి శాతవాహనులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు మనం దీనికి కూడా కౌంటర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనమేమంటామంటే శాతవాహనుల రాజులు దాదాపుగా 30 మంది రాజులు ఉన్నారు. ఈ పులమావి అన్న ఆయన 22వ రాజు, రఫ్గా 22వ రాజు ఈయన. అట్లాంటిది ఈయన ఒకవేళ ఈ 9 రాజ్యాలని అంటే 9 జాతుల్ని కూడా ఐక్యం చేసినప్పటికీ కూడా ఇతను మొదటి రాజు అయితే మీరు చెప్పిన వాదన కరెక్ట్ ఉంటుంది, వాళ్ళు అక్కడ వాళ్ళు అని. ఎక్కడో 22వ రాజు దీన్ని ఐక్యం చేశాడు అంటే రాజ్య విస్తరణలో భాగంగా చేసి ఉంటాడు అంతే తప్ప అది అతని స్వస్థలం కాదు అని చెప్పి మనము తిప్పికొట్టాం. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ సేమ్ లాజిక్, ఇవన్నీ మీరు ఏదైతే జాతుల పేర్లు చెప్తున్నారో అది కేవలం మహారాష్ట్రలోనే లేవు, అవి ఒరిస్సాలో ఉన్నాయి, కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి, అట్లాగే అనేక ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతంలో కూడా జాతులు ఉన్నాయి, అట్లాగే అనేక ప్రాంతాల్లో జాతులు ఉన్నాయి. కాబట్టి కేవలం మనం మహారాష్ట్రలోనే జాతులు లేవు కాబట్టి ఆ జాతులను ఐక్యం చేశాడు అన్నంత మాత్రాన మనం మహారాష్ట్రకు చెందిన వాడు అని మనము నిక్కచ్చుగా స్ట్రైట్ అంటే డైరెక్ట్గా మనము చెప్పడానికి వీలు లేదు అని మనము ఈయన ఇచ్చిన 3వ స్టేట్మెంట్కి కాంట్రడిక్ట్ ఇచ్చాము. సో ఈయన ఇచ్చిన 3వ స్టేట్మెంట్ కూడా వీగిపోయింది. నెక్స్ట్ ఆయన చెప్పిన 4th స్టేట్మెంట్ మనం చూసుకున్నట్లయితే, ఈ శాతవాహనులు మ్యాట్రిమోనియల్ పద్ధతిని ఆచారంని పాటించేవాళ్ళు. అంటే మాతృసంజ్ఞ అంటే ఈయన చెప్పిన వాదన ఇది. సో శాతవాహనులు మాతృ సంజ్ఞలని అంటే మ్యాట్రిమోనియల్ అని చెప్పి, సో మాతృ సంజ్ఞలని వాళ్ళు ఆచరించారు కాబట్టి ఈ ఆచారం అనేది మహారాష్ట్రలోనే అప్పట్లో ఉండేది కాబట్టి వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ ఏంటంటే జోగేల్కర్ అంటున్నాడు, శాతవాహనులు మాతృసంజ్ఞలని ఆచరించేవారు, మ్యాట్రిమోనియల్ పద్ధతిని. ఈ మాతృసంజ్ఞ అన్నది మహారాష్ట్రలోనే పాటించే అప్పట్లో ఆచారము కాబట్టి శాతవాహనులది మహారాష్ట్ర అని చెప్పి నేను చెప్తున్నాడు. వీళ్ళు మాతృసంజ్ఞలను పాటించారు అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, గౌతమీపుత్ర శాతకర్ణి అనే ఒక రాజు పేరు ఉంటుందండి, మన బాలయ్య బాబు. మనకు ఆల్రెడీ చూసాం, అంటే శాతవాహనుల్లో చాలామంది రాజులు ఉంటారు, 30 మంది రాజులు దాదాపుగా ఉంటారు అని చెప్పి. అందులో ఒక రాజు పేరు గౌతమీపుత్ర శాతకర్ణి, ఇంకొక రాజు పేరు వశిష్ఠిపుత్ర పులమావి, వశిష్ఠపుత్ర పులమావి అట్లా ఉంటుంది. ఇందులో గౌతమి అంటే ఏంటి, ఈ శాతకర్ణి యొక్క అమ్మగారు అనమాట, గౌతమి బాలశ్రీ. ఆవిడ పేరు మీద ఇతనికి వచ్చింది పేరు. గౌతమిపుత్ర శాతకర్ణి వైఫ్ వశిష్ఠి, సో ఆవిడ కొడుకు కాబట్టి వశిష్ఠ యొక్క పుత్రుడు కొడుకు అని.
జనరల్గా మనది ప్యాట్రియార్కల్ అంటే ఏంది, నాన్నది మనకి వస్తుంటుంది అనమాట, కొడుకుల నుంచి అట్లాగా నాన్నది వస్తుంది. కానీ ఇక్కడ ఏంది, అమ్మది వస్తుంది. అంటే ఇదే మ్యాట్రియార్కల్, మాతృ సంఖ్యలను. ఈ ఆచారం అప్పట్లో మహారాష్ట్రలో ఉండేది. అందుకని చెప్పి వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని చెప్పి జోగేల్కర్ అనడం జరిగింది. ఇప్పుడు ఈయన ఇచ్చిన ఈ 4వ స్టేట్మెంట్ని కూడా మనం ప్రతిఘటించాలి. సో మనమేమంటాము అంటే, శాతవాహనాస్ చూసుకున్నట్లయితే మొత్తం 30 మంది రాజులు ఉన్నారు దాదాపుగా. మొదటి రాజు, స్వతంత్ర రాజు శ్రీముఖుడు. మనం చూస్తాం ఈ రాజుల లిస్టు. శ్రీముఖుడు అనే అతను తొలి రాజు. ఇతడు తల్లి సంఖ్యలను, అంటే తల్లి పేరుని తన పేరులో వాడటం అనేది లేదు. తర్వాత వచ్చినటువంటి చాలామంది రాజులు అయితే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఈ మాతృ సంఖ్యలని ఆచరించినట్టు మనకి ఎక్కడ ఆనవాళ్ళు లేదు. మనకి 23వ రాజు, అంటే 30 మందిలో 23వ రోజు గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట, GPS గౌతమిపుత్ర శాతకర్ణి. దాని తర్వాత 24వ రాజు వశిష్ఠపుత్ర. ఈ విధంగా మనకి ఎక్కడో మధ్యలో కొంతమంది రాజులు మాత్రమే ఆ యొక్క ఆచారాన్ని పాటించారే తప్ప ఫస్ట్లో ఉంటున్న ఎవరు రాజులు ఆ మాతృ సంఖ్యలని ఆచారాన్ని పాటించింది లేదు. కాబట్టి మనము వీళ్ళందరూ పాటించినట్లయితే ఒకవేళ మీ వాదన అనేది క్లియర్గా ఉండేది. కానీ తొలి రాజుల్లో చాలామంది ఎవరు కూడా ఈ యొక్క ఆచారాన్ని పాటించలేదు. సో మీరు ఈ చేసినటువంటి మ్యాట్రియార్కల్ వాదన అనే దానికి బేస్ లేదు. వీళ్ళు కూడా అంటే ఒకలో ఇద్దరు పాటించింది కూడా ఎందుకు అంటే, అప్పట్లో బహుళ భార్యత్వం ఉండేది, అంటే పాలిగమీ ఉండేదన్నమాట. ఒక వ్యక్తికి చాలామంది భార్యలు ఉండేవారు. అందుకని చెప్పి ఏ భార్యకు ఆ కొడుకు పుట్టాడు అనేది హైలైట్ అవ్వడం కోసం ఆ ఆ యొక్క మాతృ సంఖ్య వచ్చిందే తప్ప దానికి ఈ కారణం కాదు అని కూడా మన చరిత్రకారులు ప్రూవ్ చేశారు. దాంతో జోగేల్కర్ చెప్పినటువంటి 4వ పాయింట్ కూడా వీగిపోయిందనమాట. సో దీన్ని బట్టి ఏంది, జోగేల్కర్ చెప్పిన అన్ని 4 పాయింట్స్ను మనము కాంట్రడిక్ట్ చేయగలిగాము. దాంతో మనము ఆ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్, కర్ణాటక వాదాన్ని తిప్పికొట్టాము, విదర్భ వాదాన్ని తిప్పికొట్టాము, నెక్స్ట్ మనకి ఏముంది మహారాష్ట్ర వాదాన్ని కూడా తిప్పికొట్టాం. సో ఇప్పుడు మనము అంటే కాంట్రడిక్ట్ ఉన్నవన్నీ తిప్పికొట్టాం. కాకపోతే ఇప్పుడు మన పాయింట్ ఏంటి, శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం అని. అయితే మరి మన పాయింట్లకి జస్ట్ సింపుల్గా మనం ఓపెన్ ఎయిర్లో శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పడానికి అట్లా నడవదన్నమాట. మనం ప్రూవ్ చేయాలి, బియాండ్ కాంట్రవర్సీ, బియాండ్ కాంట్రడిక్షన్. వాళ్ళు కూడా మనం కాంట్రడిక్ట్ చేయలేని విధంగా మనం ప్రూవ్ చేయాలి, కొన్ని పాయింట్స్ని తెలియపరచాలి. తద్వారానే మనము శాతవాహనులది ఆంధ్ర జన్మస్థలం అని చెప్పి చెప్పగలుగుతాం. సో ఇప్పుడు మనమైతే 3టిని కాంట్రడిక్ట్ చేసాము. మన వాదన ఆంధ్ర వాదన, మన ఆంధ్ర వాదన మనం ఏ విధంగా పాయింట్స్ వాదనలు ఇస్తున్నాము వీళ్ళ ఆంధ్రులు అని చెప్పేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము శాతవాహనులు ఆంధ్రులు అని దానికి వాదనలు ఇద్దాం. ఫస్ట్ వాదన, మనకి శాతవాహన రాజుల్లో దాదాపుగా 30 మంది రాజుల్లో ఒక రాజు ఉంటాడండి, 17వ రాజు. అతని పేరు హాలా అనమాట, హాలుడు అంటాం తెలుగులో, హాలా. అయితే ఈ హాలుడిది ప్రేమ వివాహం ఉంటుంది. లీలావతి అనే ఒక లేడీని ఇతను వివాహం ఆడతాడు, ప్రేమ వివాహం. సో ఆ వివాహానికి సంబంధించి ఆ ప్రేమ కావ్యం అంటే లవ్ స్టోరీకి సంబంధించి మొత్తం ఒక గ్రంథంలో ఉంటుంది, అదొక కావ్యంలో ఉంటుంది. అదే మనకి లీలావతి కావ్యం అన్నమాట. సో లీలావతి కావ్యం ఉంటుంది. ఈ లీలావతి కావ్యం దేని గురించి అంటే శాతవాహన రాజు అయినటువంటి హాలుడు మరియు లీలావతి వీళ్ళ ఇద్దరి యొక్క ప్రేమ మరియు వివాహం గురించి తెలిపే కావ్యం అన్నమాట, లీలావతి కావ్యం. ఈ కావ్యం మనకి ప్రాకృత భాషలో రచించబడింది. సో ప్రాకృత భాషలో రాయబడిన లీలావతి కావ్యంలో హాలుని గురించి వివరించబడింది. ఈ హాలుడికి లీలావతికి వీళ్ళిద్దరికీ గోదావరి నది ఒడ్డున, అంటే గోదావరి నది ఒడ్డున వీళ్ళకి వివాహం జరిగింది అని ఉంటుంది. దాంతోపాటు చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాలన్నీ గోదావరి గురించి, వీళ్ళకి ఉన్న సంబంధం గురించి తెలియబరుస్తుంది. అంటే గోదావరి ప్రాంతం, గోదావరి నది అంటే గోదావరి ప్రాంతానికి, గోదావరి రీజియన్కి ఈ హాలుడికి ఉన్న కనెక్షన్స్ గురించి చాలా అంశాలు లీలావతి కావ్యంలో తెలుపబడతాయి. మరి అట్లా దాన్ని బట్టి ఏమని మనం అర్థం చేసుకోవచ్చు, ఈ హాలుడు ఈ రాజులంతా గోదావరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని ఈ కావ్యంలో ఉంది కాబట్టి
వీళ్ళు గోదావరి ప్రాంతానికంటే వీళ్ళు నథింగ్ బట్ దీస్ బిలాంగ్ టు ఆంధ్ర రీజియన్ అని చెప్పి మనము ఒక పాయింట్ని లేవనెత్తాం. సో ఇది ఒక ఫస్ట్ ఎవిడెన్స్ అనమాట మనం సబ్మిట్ చేసింది. ఏంటి? గ్రంథం లీలావతి కావ్యం. సో నెక్స్ట్ మనము ఏం ఎవిడెన్స్ తీసుకొచ్చాము పాయింట్ అంటే, ఇందాక చెప్పుకున్నటువంటి ఆ రాజే హాలుడే ఆయన ఒక గ్రంథం రచిస్తాడండి. ఆ గ్రంథమే గాథా సప్తసతి. గాథా సప్త సతి. శత అంటే 100, సప్త అంటే 7, సప్తశత అంటే 700, గాథ అంటే కథలు. సో అప్పటి రోజుల్లో ఉన్నటువంటి ప్రచారంలో ఉన్న 700 కథల్ని అన్నిటినీ కలెక్ట్ చేసి ఆ కలెక్షన్ ఆఫ్ 700 స్టోరీస్గా అయిన ఒక గ్రంథం రచించాడు. ఆ గ్రంథమే గాథా సప్తసతి. అయితే ఆ గ్రంథంలో చాలా తెలుగు పదాలు ఉన్నాయన్నమాట. చాలా తెలుగు పదాలు ఉన్నాయి ఈ గ్రంథంలో. దాన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు, వీళ్ళు తెలుగు ప్రాంతంలో నివసిస్తున్నవారు, అందుకనే ఆ గ్రంథంలో చాలా తెలుగు పదాలు ఉన్నాయని. మనము ఏపీలో ఉండి బుక్ రాసినప్పుడు అందులో చైనీస్ పదాలు అయితే రావు కదండి. మనం రాసే గ్రంథంలో చాలా ఆ పదాలు ఉన్నాయంటే అవి లోకల్గా వాడే పదాలు, లోకల్గా మాట్లాడే భాషకు సంబంధించిన పదాలే కదా. మరి ఈ గ్రంథంలో చాలా తెలుగు పదాలు ఉన్నాయంటే వాళ్ళు తెలుగు ప్రాంతాల్లోనే ఉండేవారు అని ఒక మనమైతే ఇన్ఫరెన్స్ కన్క్లూషన్కి రావచ్చు కదా. కాబట్టి రెండో పాయింట్ ద్వారా కూడా మనం ఏం చెప్పామంటే, హాలుడు గాథా సప్తసతిలో చాలా తెలుగు పదాలు ఉన్నాయి, దీన్ని బట్టి వీళ్ళు తెలుగు మాట్లాడే ప్రాంతంలోనే నివసించారు అని చెప్పి మనమైతే ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి సెకండ్ పాయింట్ని మనం లేవనెత్తాం. దాంతోపాటు మూడవ పాయింట్ మనం ఏమేమి చెప్పాము, వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఇప్పుడు మనం గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఇది తీసుకున్నాం అనమాట పాయింట్. సో గౌతమి అంటే ఈయన ఒక రాజు అనమాట, గౌతమిపుత్ర శాతకర్ణి. సో గౌతమిపుత్ర ఈయన శాతకర్ణి యొక్క సామ్రాజ్యంలో అంటే ఆయన యొక్క రాజ్యంలో మనకి ఏమనుంది అంటే మహేంద్ర, గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యంలో మహేంద్రగిరి మరియు సిరిఠన మరియు శేటగిరి పర్వతాలు ఉన్నట్లు తెలుపుతున్నాయి అన్నమాట. చాలా శాసనాలు గ్రంథాలు కూడా ఏమని తెలుపుతున్నాయి, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సామ్రాజ్యంలో మహేంద్రగిరి, సిరిఠన, శేటగిరి పర్వతాలు ఉన్నాయి అని తెలుపుతున్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల దగ్గర ఉన్న పర్వతాలు అన్నమాట. ఇవన్నీ పర్వతాలు ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు వద్ద ఉన్న పర్వతాలు, ఈస్టర్న్ ఘాట్స్లోని మౌంటైన్స్ అన్నమాట. ఇవన్నీ తూర్పు కనుమలు. మహేంద్రగిరి అంటే ఎక్కడండి, విశాఖపట్నం దగ్గర ఉంటుందన్నమాట. మహేంద్రగిరి అంటే మహేంద్రగిరి మౌంటైన్ మనకి విశాఖపట్నం దగ్గరలో ఉంటుంది. ఈ శేటగిరి పర్వతం మనం చూసుకున్నట్లయితే మనకి నాగార్జునకొండ, ఇప్పుడు మనం అమరావతి దగ్గరలో నాగార్జునకొండ ఉంటుంది కదా, గుంటూరు ప్రాంతం, అక్కడ దాన్నే నాగార్జునకొండనే ఆ రోజుల్లో శ్రీపర్వతం అని పిలిచేవారు అనమాట. సో ఈ శ్రీపర్వతం దగ్గర ఉన్న కొండల్ని శేటగిరి పర్వతాలు అంటాం. ఈ మూడవది ఏంటి, సిరిఠన పర్వతాలు. ఈ సిరిఠన పర్వతాలు మనకి డైరెక్ట్గా ఎక్కడ రిఫరెన్స్ లేదు ఈ సిరిఠన పర్వతాలు అని చెప్పి. సో ఈ సిరిఠన పర్వతాలకు కూడా మనం ప్రూవ్ చేయాల్సి వచ్చిందనమాట, ఇవి ఆంధ్రాకి చెందిన పర్వతాలు. ఎందుకంటే డైరెక్ట్గా ప్రస్తుతం సిరిఠన పర్వతాల గురించి ఎక్కడ మనకి అంటే క్లారిటీ లేదు. అందుకని ఈ సిరిఠన పర్వతాలు కూడా ఆంధ్రాకి చెందినవి అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి మళ్ళీ మనం కొన్ని పాయింట్స్ తీసుకుంటాం. ఏంటి అంటే ఫస్ట్ మనము బౌద్ధ వాంగ్మయం చూసుకుంటాం, అంటే బౌద్ధ సాహిత్యం అన్నమాట. సో పాయింట్ ఇక్కడ ఏంటి అంటే సిరిఠన పర్వతం ఆంధ్ర ప్రాంతానికి చెందినది అని ప్రూవ్ చేయడానికి మనం ఏమని పాయింట్స్ తీసుకుంటున్నామంటే బౌద్ధ సాహిత్యం తీసుకుంటున్నాం. బౌద్ధ సాహిత్యం మనము ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాం. బౌద్ధ సాహిత్యంలో మనకి ధాన్యకటకానికి అంటే ధాన్యకటకం అనే ఒక ప్రాంతం ఉంటుంది కదండి ప్రస్తుతం అమరావతి. సో ధాన్యకటకంను వారు పూర్వశైలము అని పిలిచేవారు అనమాట. సో బౌద్ధ సాహిత్యంలో ధాన్యకటమునకు పూర్వ శైలము అనే పేరు ఉంది. అదేవిధంగా మనకి చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ ఆంధ్ర ప్రాంతానికి కూడా సందర్శించడం జరిగింది. ఈయన
ధాన్య కటకానికి తూర్పున ఒక పర్వతం ఉంది అని తెలిపాడు హ్యూయన్సాంగ్. ధాన్య కటకంనకు తూర్పున ఒక పర్వతం ఉంది అని తెలిపాడు. దాని పేరు వజ్రపాణి అని కూడా తెలిపాడు అనమాట. సో నేను ఏమన్నాడు, ధాన్య కటకమునకు దగ్గరలో తూర్పుగా ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం యొక్క పేరు వజ్రపాణి పర్వతం అని చెప్పాడు అనమాట ఈయన. సో వజ్రపాణి పర్వతం, ఆ వజ్రపాణి పర్వతం దగ్గర ఒక ఆలయం కూడా ఉంది, అందుకనే మనం ఆ ఆలయాన్ని వజ్రపాణి ఆలయం అంటాము అని కూడా ఈయన తెలపడం జరిగింది. అంటే బౌద్ధాలయం అనమాట, వజ్రపాణి ఆలయం. సో చైనా యాత్రికుడు హ్యూయన్సాంగ్ ఏమన్నాడు, ధాన్య కటకానికి తూర్పున ఒక పర్వతం ఉంది, దాని పేరు వజ్రపాణి, అందుకనే అక్కడ ఉన్న ఆలయానికి కూడా వజ్రపాణి అనే ఆలయం ఉంది అన్నాడు. అదేవిధంగా మనకి శ్రీలంక బౌద్ధ గ్రంథాలు, శ్రీలంక బౌద్ధ గ్రంథాలు ఏమని తెలుపుతున్నాయి అంటే ఇప్పుడు శ్రీలంకకు సంబంధించి చాలామంది బౌద్ధ సన్యాసులు, బౌద్ధ సంఘాలు ఉంటాయి కదండి, చాలా సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలు ఏంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ బౌద్ధ మతం గురించి ప్రచారం చేసేవారు అనమాట. సో ఆ విధంగా చాలా సంఘాలు ఉంటాయి, ఆ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. అట్లాగా ఒక సంఘం పేరు ఏంది అంటే వజ్ర పర్వత వాసిని కేయ, వజ్ర పర్వత వాసిని కేయ అనే ఒక బౌద్ధ సంఘం ఇది. చాలా బౌద్ధ సంఘాల్లో ఇది ఒక బౌద్ధ సంఘం అన్నమాట. అయితే చరిత్రకారులు వీటి దగ్గర ఉన్న రిలేషన్ ఏమని చెప్పారు అంటే, ఈ శ్రీలంకలో ఉన్నటువంటి బౌద్ధ సంఘం ఏదైతే ఉందో వీళ్ళు ఆంధ్రాలోని వజ్ర పర్వతం అనేది ఉంటుంది, ఆ వజ్ర పర్వతం దగ్గర బౌద్ధ ప్రచారం చేయడం కోసం వాళ్ళు అక్కడికి రావడం కోసం ఏర్పడిన బౌద్ధ సంఘం కాబట్టి ఆ బౌద్ధ సంఘానికి పేరు వచ్చింది అన్నారు, వజ్ర పర్వత వాసినికేయ బౌద్ధ సంఘం. అయితే ఈ వజ్ర పర్వతం అనేది ఆంధ్రాలో ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగాము. సో ఆ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ వజ్ర పర్వతమే సిరిఠన అనే పేరుతో అప్పుడు పిలిచేవారు అని చెప్పాం మనం. సో ఆ వజ్ర పర్వతమే సిరిఠన పర్వతంగా పిలుస్తాము అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. ఈ వజ్ర పర్వతం ఆంధ్రాలో ఉంది కాబట్టి శ్రీటన పర్వతం కూడా ఆంధ్రలోనే ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగాము. అయితే ఏమనుంది ఇక్కడ, గౌతమిపుత్ర శాతకర్ణి మహేంద్రగిరి సిరిఠన శటగిరి పర్వతాలు చుట్టూ ఆయన రాజ్యం ఉన్నది అని చెప్పి ఉంది కదా. మరి ఇప్పుడు మహేంద్రగిరి విశాఖపట్నం, శటగిరి మనం ఆల్రెడీ చూసుకున్నాం శ్రీపర్వతం నాగార్జున కొండ దగ్గర అని చెప్పి, సిరిటన కూడా మన ఆంధ్రలోనే ఉంది వజ్రపర్వతం దగ్గర అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోగలిగాం. కాబట్టి ఆబ్వియస్లీ శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి మనము చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేకుండా ఉందన్నమాట. కాబట్టి ఇది మూడవ పాయింట్ మనం ప్రూవ్ చేసాం, వీళ్ళు ఆంధ్రులకి చెందిన వారే అని చెప్పి. మనం ఏంటంటే ఇప్పుడు మన వాదనలు వినిపిస్తున్నాం అనమాట, ఎస్ వీళ్ళు ఆంధ్రులు అని. మనం దాదాపుగా 9 వాదనలు మనం పెడతామండి, అందులో ఇది మూడవ వాదన అనమాట. అంటే మనకి కంప్లీట్గా ఉన్న డీటెయిల్స్ లోతుగా మనం చూసుకున్నట్లయితే బెటర్ అనమాట. ఏ మూల నుంచి ప్రశ్న అడిగినా మనం ఆన్సర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకి బిఎస్ఎల్ హనుమంతరావు, తెలుగు అకాడమీ, రఘునాథరావు అట్లా చాలా బుక్స్ని విశ్లేషించి అందులో ఉన్నటువంటి ఆల్ పాయింట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్లో 2-3 పాయింట్స్ ఉంటాయి, ఇంకో బుక్లో ఇంకో కొత్త 2 పాయింట్స్ ఉండొచ్చు. అట్లాగా చెప్పి ఒక 4 or 5 టెక్స్ట్ నుంచి అంతా గ్రహిస్తే మనకి టోటల్గా దీనికి సంబంధించి 9 పాయింట్స్ ఉన్నాయన్నమాట మనం ఆంధ్ర అని చెప్పి ప్రూవ్ చేయడానికి. సో మనం ఓవరాల్గా 9 చూస్తున్నాం, సో దట్ మనకి ఎక్కడ ఒకవేళ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడగాలన్నా చెప్పి మనం మిస్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం 9 పాయింట్స్ని చూసుకుందాం. అంటే అల్టిమేట్లీ మనం ఈ రోజు టాపిక్లో ఎటు వెళ్తున్నాము, జర్నీ ఎటు వెళ్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఓవరాల్గా శాతవాహనస్ యొక్క హెడ్డింగ్స్ ఇవ్వండి, అందులో మనం ఇది ప్రూవ్ చేసేసాం. అయితే వీళ్ళు జన్మస్థలం ఆంధ్ర అనే దాంట్లో ఉన్నాం మనం. అయితే ఫస్ట్ ఎవరు ఆంధ్ర కాదు అని చెప్పి కొంతమంది అన్నారు, వాళ్ళ గురించి మనం చూసాం. అందులో 3, ఒకరేమో కర్ణాటక అని, ఒకరు విదర్భ అని, ఒకరు మహారాష్ట్ర అని. ఆ 3 వాదనలు విని మనము ప్రతివాదనలు ఇచ్చి వాళ్ళ యొక్క వాదనలు తప్పుపట్టాము. సో వాళ్ళదైతే తప్పు అని మనం ప్రూవ్ చేయగలిగాం. అయితే మరి మనమేమంటున్నాము, శాతవాహనులు ఆంధ్రాకి చెందిన వాళ్ళు అంటున్నాం. మనం మరి మన పాయింట్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకోవాలంటే కొన్ని పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ని మనం ఇవ్వాలి కదా. అందుకు మనము పాయింట్స్ని ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి దాదాపుగా మనము 9 పాయింట్స్ని ఇచ్చాము అన్నమాట. సో
9 పాయింట్స్ ఉన్నాయి మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు దాదాపుగా మనం 3 పాయింట్స్ ఇచ్చాము. 4th పాయింట్ చూద్దాం. శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పడానికి ఉన్న 4th పాయింట్ మనం ఏమిస్తాము అంటే నాసిక్ ప్రశస్తి శాసనం గురించి మనం ప్రస్తావించుకుంటాం. సో నాసిక్లో ఒక శాసనం వేయబడింది. ఆ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రశంసిస్తూ పొగుడుతూ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మనము నాసిక్ ప్రశస్తి శాసనం అని అంటాము. ఈ శాసనంని గౌతమిపుత్ర శాతకర్ణి వారి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ ఇచ్చిందనమాట. ఆవిడ కొడుకు యొక్క గొప్పతనం తెలుపుతూ పొగుడుతూ. అయితే ఈ నాసిక్ ప్రశస్తి శాసనంలో మనకి వాళ్ళు కొంతమంది ఇందాక విభేదించారు. ఆంధ్రాని ఎక్కడా లేదు, మహారాష్ట్రకు చెందిన ప్రాంతాల పేర్లు ఉన్నాయి కానీ ఆంధ్ర అనే పేరు ఎక్కడా లేదు అని చెప్పి ఇందాక కొంతమంది కాంట్రడిక్ట్ చేశారు కదా, ఈ శాసనంలో లేదు అని చెప్పి. సో మనం అదే పాయింట్ని తీసుకుంటున్నాం వీళ్ళు ఆంధ్రాని ప్రూవ్ చేయడానికి కూడా. ఎస్, అవును, నాసిక్ ప్రశస్తి శాసనంలో ఆంధ్ర అనే పేరు లేదు. ఎందుకు ఆంధ్ర అనే పేరు అందులో ఎందుకు లేదు అంటే ఈ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి గెలిచిన ప్రాంతాల గురించి లిస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్ర వచ్చేసరికి వాళ్ళ జన్మస్థలం, వాళ్ళు గెలిచినది కాదు. వాళ్ళు గెలిచిన రాజ్యాలు, ఈ వేరు వేరు కాలాల్లో గెలిచిన రాజ్యాల గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రాంతాలు మేము గెలుచుకున్నాము అని చెప్పి లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్న ప్రాంతాలన్నీ మహారాష్ట్రకు చెందినవి ఉన్నాయి. ఆంధ్ర అనేది లేదు. అందుకని ఆంధ్ర ఎందుకు లేదు? ఆంధ్ర అనేది వీళ్ళ జన్మస్థలం కాబట్టి ఆంధ్ర ప్రస్తావన మనకి నాసిక్ ప్రశస్తి శాసనంలో లేదు. వేరాస్ ఆ శాసనంలో తెలుపబడిన ప్రాంతాలన్నీ ఏంది అంటే గెలిచిన ప్రాంతాలు. వేరాస్ ఆంధ్ర గెలిచిన ప్రాంతం కాదు, వాళ్ళ యొక్క జన్మస్థలము అని చెప్పి మనం ఈ 4th పాయింట్ని కూడా వాళ్ళ ఆంధ్రులే అని చెప్పడానికి ప్రూవ్ చేయడం కోసం ఈ 4th పాయింట్ని కూడా మనం నాసిక్ ప్రశస్తి శాసనంని కూడా ఉపయోగించుకున్నాం. సో నెక్స్ట్ 5th పాయింట్ మనం చూసుకుందాం. వీళ్ళు ఆంధ్రులే అని చెప్పడానికి మనకు 5th పాయింట్ ఏంది అంటే నాణ్యాలు, కాయిన్స్ని మనం మాట్లాడుకున్నట్లయితే నాణ్యాలు. సో శాతవాహనులకు సంబంధించిన నాణ్యాలు, ముఖ్యంగా గౌతమిపుత్రకు సంబంధించిన నాణ్యాలు, శాతవాహనస్కి సంబంధించిన నాణ్యాలు, అందులో కూడా ముఖ్యంగా మనకి గౌతమిపుత్రకు శాతకర్ణికి సంబంధించిన నాణ్యాలు ఎక్కువగా ఆంధ్రాలోనే దొరికాయి. సో ఆంధ్రాలో ఎక్కువగా దొరికాయి. మరి ఒకరి రాజవంశం యొక్క నాణ్యాలు ఒక ప్రాంతంలో ఎక్కువగా దొరికాయంటే అర్థం ఏంటి? ఆ రాజవంశం వాళ్ళు ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని పరిపాలించారు కాబట్టి ఆ ప్రాంతంలోనే మనకి ఎక్కువగా లభించాయి. సో ఆంధ్రాలో ఎక్కువ లభించాయి. ఈ 5వ పాయింట్ని కూడా మనము నాణాలు ఉపయోగించి మనము వీళ్ళు ఆంధ్రులే అని చెప్పి తెలియజేయడానికి ఉపయోగించుకుంటున్నాము. అదేవిధంగా మనకి నాణ్యాలతో పాటు నాణ్యాల ముద్రణ యంత్రం, అంటే ఇప్పుడు మనకి నాణ్యాలను తయారు చేయడానికి ఉంటుంది. నాణ్యాలు తయారు చేస్తారు కదండి, మరి ఆ నాణ్యాలు ముద్రించడానికి ఒక యంత్రం ఉండాలి కదా, నాణ్యాలు ముద్రలు కొట్టే యంత్రం. ఆ నాణ్యాలను ముద్రలు కొట్టే యంత్రం మనకి శ్రీపర్వతం దగ్గర దొరికిందనమాట. ఆ టంకశాల అంటే ముద్రలు కొట్టే యంత్రం కాబట్టి అది కూడా మనము నాణ్యాల కింద చెప్పుకుంటాం వీళ్ళ ఆంధ్రులని ప్రూవ్ చేయడానికి. సో శాతవాహనాలకు సంబంధించి నాణ్యాల యొక్క టంకశాల. సో టంకశాల అంటే ఏంటి? ఆ నాణ్యాల యొక్క ముద్రలు కొట్టు యంత్రము, నాణ్యాలు ముద్రించే యంత్రం అండి, సింపుల్గా చెప్పాలంటే యంత్రం. ఇది మనకి యంత్రం లాంటిది ఎక్కడ దొరికింది? మనకి శ్రీపర్వతం దగ్గర దొరికింది. శ్రీపర్వతం అంటే నథింగ్ బట్ నాగార్జునకొండ. ప్రస్తుతం గుంటూరు దగ్గర ఉన్నటువంటి నాగార్జునకొండని అప్పట్లో శ్రీపర్వతం అని పిలిచారు. ఈ 2 పేర్లు గుర్తుంచుకోవాలండి. శ్రీపర్వతం అంటే ప్రస్తుతం నాగార్జునకొండ, ధాన్యకటకం అంటే ప్రస్తుతం అమరావతి. సో శ్రీపర్వతం వద్ద మనకి దొరికింది. అంటే మనకి నాణ్యాల ముద్రణశాల శ్రీపర్వతం దగ్గర దొరికింది అంటే మనం అర్థం ఏం చేసుకోవచ్చు? శ్రీపర్వతం అనేది ప్రధానమైన వాళ్ళ స్థావరము అనేది, వాళ్ళ ప్రాంతం, వాళ్ళు పరిపాలిస్తున్న సామ్రాజ్యంలో శ్రీపర్వతం అనేది ఒక ప్రధాన ప్రాంతము అని చెప్పి మనం అర్థం చేసుకుంటున్నాం. అది ఆంధ్రాలో ఉంది కాబట్టి వీళ్ళు ఆంధ్రులు అని చెప్పి మనము చెప్తున్నాం అనమాట సగౌరవంగా. సో ఇది 5వ పాయింట్. నాణ్యాలకు సంబంధించి కూడా మనము వీళ్ళు ఆంధ్రులే అని నిరూపించడానికి వాడుకున్నాం. నెక్స్ట్ 6వ పాయింట్. మొత్తం 9 ఉంటాయి అనుకున్నాం కదండి, అట్లాగే మనం 5 చూసుకున్నాము. ఇంకా మనం చూద్దాం 6, 7, 8, 9. 6th పాయింట్ మనం చూసుకున్నట్లయితే మెగస్తనీస్ గురించి మనం పట్టుకొని వస్తాం. మెగస్తనీస్ ఎవరు? మనం ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో చదివినప్పుడు ఏమన్నాము? మగధని మౌర్యులు పరిపాలిస్తున్న సమయంలో మౌర్య సామ్రాజ్యం ఏర్పాటు చేసింది చంద్రగుప్త మౌర్య. ఇదే కాలంలో మనకి ఇండో గ్రీక్స్ ఉంటారనమాట. ఇండో గ్రీక్స్ రాజు ఎవరు అంటే సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ అనే ఆయన ఇండో గ్రీక్. ఈయన చంద్రగుప్త మౌర్య ఆస్థానంకి ఒక గ్రీక్ రాయబారి అయినటువంటి మెగస్తనీస్ని పంపిస్తాడనమాట.
సో మెగస్తనీస్ అనే ఆయన గ్రీక్ రాయబారి. అయితే మెగస్తనీస్ మనకి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా శాతవాహనుల రాజ్యం గురించి కూడా ప్రస్తావించాడు. సో ఆయన ప్రస్తావనని మనము వీళ్ళు ఆంధ్రులని ప్రూవ్ చేయడానికి ఏ విధంగా వాడుకుంటున్నాము అంటే ఫస్ట్ ఆయన ఏం చెప్పాడో చూద్దాం. సో మెగస్తనీస్ చెప్పింది ఏంటంటే, ఆయన మెగస్తనీస్ రాసిన బుక్ ఏంటండి, ఇండికా అనమాట. ఆ ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్ ఏం చెప్పాడంటే, ఆంధ్రాకి పెద్ద సైనిక బలం ఉందని, దాదాపుగా 30 దుర్గాలు అంటే కోటలండి, ఫోర్ట్స్, FORTS ఫోర్ట్స్, 30 దుర్గాలు ఉన్నాయని ఆయన తెలిపాడు. అదే ఇంకేం చెప్పాడు, ఈ ఆంధ్ర ప్రాంతం అనేది మౌర్య సామ్రాజ్యానికి ప్రక్కన ఉంది అని ఈయన తెలిపాడు అనమాట. మౌర్య సామ్రాజ్యానికి ప్రక్కన ఉంది అని తెలిపాడు. సో మౌర్య సామ్రాజ్యానికి పక్కన ఉంది మరియు ఆంధ్రాకి పెద్ద సైనిక బలం ఉంది, దాదాపుగా మనకి ఇన్ని ఏనుగులు ఉండేవి, ఇన్ని గుర్రాలు ఉండేవి, ఇన్ని కాల్బలం ఉంది అని చెప్పి ఆ లిస్ట్ ఇస్తాడనమాట. సో మౌర్యులు పరిపాలిస్తున్న కాలంలో, అనగా ఈ మెగస్తనీస్ మన భారతదేశానికి చంద్రగుప్త మౌర్య దగ్గరికి వచ్చిన కాలంలో రాయబారిగా ఆంధ్ర ప్రాంతాన్ని అంత గొప్ప సైనిక బలం కలిగిన రాజ్యం ఏదన్నా ఉందంటే మరి అది ఆబ్వియస్లీ శాతవాహనుల రాజ్యమే అవ్వాలి, వేరే రాజ్యం అవ్వదు కదా. సో మెగస్తనీస్ అయితే శాతవాహనులు అనే పేరు వాడలేదు, కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఆంధ్ర ప్రాంతాన్ని ఆ కాలంలో పరిపాలిస్తున్న వాళ్ళు శాతవాహనులే, అనగా శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి మనము ఇన్ఫరెన్స్ లాగచ్చు అనమాట ఈ పాయింట్ నుంచి. కాబట్టి 6th పాయింట్లో మనము మెగస్తనీస్ రచించిన ఇండికా బుక్లో ఆంధ్రుల గురించి ఆయన చెప్పిన ప్రస్తావనకు సంబంధించి మనము శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పి ఒక ఇన్ఫరెన్స్ కంక్లూజన్ లాక్కొని వచ్చాం. ఇది 6th పాయింట్ అనమాట. సో నెక్స్ట్ 7th పాయింట్ మనం చూసుకున్నట్లయితే, 7th పాయింట్లో అశోకుడు ఉంటాడు కదండి. అశోకుడు తన 13వ శిలాశాసనంలో రాక్ ఎడిక్ట్ 13th రాక్ ఎడిక్ట్లో శిలాశాసనంలో ఏమని తెలుపుతాడు అంటే, ఆంధ్రులు బౌద్ధం స్వీకరించారు, బుద్ధిజంని స్వీకరించారు అని ఉంటుంది. బుద్ధిజంను స్వీకరించారు అని ఉంటుంది. మనకి అదే టైంలో అశోకుడు ఉన్న కాలంలోనే ఈ శాతవాహనులు కూడా బుద్ధిజంని స్వీకరించడం జరుగుతుంది అనమాట. సో శాతవాహనులు బుద్ధిజం స్వీకరించారు అదే కాలంలో, అశోకుడు ఆంధ్రులు బుద్ధిజం స్వీకరించారు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, A=B, B=C అంటే A=C లాగా ఆంధ్రులు బుద్ధిజం స్వీకరించారు, శాతవాహనులు బుద్ధిజం స్వీకరించారు. అంటే ఆంధ్రులు శాతవాహనాస్ అని దీన్ని బట్టి కూడా చెప్పచ్చు. సో ఇది ఒక పాయింట్గా మనం చెప్పామన్నమాట. అశోకుడు తన ప్రస్తావించిన 13వ శిలాశాసనంలో ఆంధ్రులు బుద్ధిజంను స్వీకరించారు, అదే కాలంలో శాతవాహనుల తొలి రాజవంశస్థుల సభ్యులు కూడా బుద్ధిజంను స్వీకరించినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ రెండింటి బట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, శాతవాహనులు అంటే ఆంధ్ర ప్రాంతాన్ని వాళ్ళ జన్మస్థలంగా ఉంచి అంటే మొదట్లో ఉండేవారు అని చెప్పి మనం చెప్పచ్చు. ఇది 7th పాయింట్ అనమాట. నెక్స్ట్ 8th పాయింట్లో మనము శాతవాహనులు ఆంధ్రులే అని ఏ విధమైన వాదనిస్తున్నాము. అశోకుడు కాలంలో, మళ్ళీ మనం అశోక దగ్గరికి వెళ్తున్నాం. సో అశోకుడు కాలంలో కృష్ణా గోదావరి ఆ ప్రాంతంలో అశోకుడు కొన్నొచ్చి అంటే చిన్న శాసనాలు ఆ టైపు ఇవ్వడం జరిగిందనమాట మనకి. అదేవిధంగా మనకి ఆంధ్ర ప్రాంతంలో ఆ కాలంలో అమరావతి మరియు భట్టిప్రోలు ఎక్కడండి, గుంటూరు దగ్గర ఉంటుంది కదా. సో శాతవాహనులకు సంబంధించి అప్పట్లో భట్టిప్రోలు, అమరావతి శాసనాలు ఉంటాయి. ఆ శాసనాలు కనుక మనం ప్రాచీనత చూసుకున్నట్లయితే, అంటే అమరావతి భట్టిప్రోలు శాసనాల యొక్క ప్రాచీనత అవి ఈ అశోకుని కాలంలో వేయించినటువంటి శిలాశాసనాల యొక్క ప్రాచీనంతో ఈక్వల్గా ఉంది. అంటే సేమ్ టైం పీరియడ్ అన్నట్టు ఉందన్నమాట. అంటే అశోకుడి కాలంలో ఈ అమరావతి భట్టిప్రోల్లో శాతవాహనులు పరిపాలించారు అని ఇందులో ప్రూవ్ చేయొచ్చు కదా. అంటే అశోకుడి కాలంలో మనకు తెలుసు ఆంధ్రులు ఉండేవారు, ఆంధ్ర ఒక ప్రాంతం ఉండేది, అందులో కొంతమంది పరిపాలించేవారు అని. మరి అదే సమయంలో ఈ
ప్రదేశాలలో శాతవాహనులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి అంటే మరి ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలించారు అని మనం తెలపచ్చు కదండి. సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. మనకి అమరావతి, బట్టిప్రోలు ఈ ప్రాంతాల్లో శాతవాహనులకు సంబంధించిన కొన్ని శాసనాలు ఉన్నాయండి. నెంబర్ 1. నెంబర్ 2, వీటి యొక్క ప్రాచీనత చూసినట్లయితే అంటే ఇవి మనకి శాతవాహనులు వేశారు అని మనం తెలియదు అనుకుందాం, ఏవో శాసనాలు మనకు దొరికాయి అమరావతి, బట్టిప్రోల్లో. సో దీని యొక్క ప్రాచీనత మనం చూస్తున్నాం ఎంతకాలం బ్యాక్ది అని. దా టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏంటంటే మనకి అశోకుడు వేయించిన శాసనాలు ఉంటాయి కదా, అంటే అశోకుడు టైం వేయించిన శాసనాలు దాంతో ఈక్వల్గా ఉన్నాయి. అంటే అశోకుడి కాలంలో ఈ శాసనాలు వేయించడం జరిగింది ఈ ప్రాంతంలో. మరి ఈ ప్రాంతంలో ఇంత శాసనాలు వేయించదగ్గ వాళ్ళు ఎవరు? ఆ ప్రాంతంలో మౌర్యుల కింద ఉండేదే కదా ఆంధ్ర ప్రాంతం. అప్పుడు వేయించిన శాతవాహనులే కదా ఇక్కడ ఉండేవారు. సో శాతవాహనులు వేయించిన శాసనాలు ఇక్కడ ఆంధ్రాని పరిపాలించేవారు కొంతమంది. శాతవాహనుల శాసనాలు ఇక్కడ మనకు దొరికినాయి. అంటే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు అని చెప్పి మనకి ఈ పాయింట్ నుంచి కూడా అర్థమవుతుందన్నమాట. సో దీని నుంచి కూడా మనం ఏం చెప్తున్నాము? శాతవాహనులు ఆంధ్రులే అని చెప్తున్నాం అనమాట. సో లాస్ట్ మనకి 9వ వాదన మనం ఏమిస్తాము అంటే శాతవాహన రాజుల్లో ఒక రాజు పేరు శాతకర్ణి 1. ఈ శాతకర్ణి 1కి ఒక బిరుదు ఉంటుంది. ఏంటి అంటే దక్షిణాధిపతి. ఈ దక్షిణాధిపతి అంటే అర్థం ఏంటంటే మనకి నర్మదా నది ఉంటుంది కదా, కింద కావేరీ నది ఉంటుంది కదా. భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ నర్మదా నది మరియు కావేరీ నది, తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ నది ఆ మధ్య ఉన్న ప్రాంతాన్ని అంటే పాలించాడు కాబట్టి దాన్నే మనము ఇతనికి బిరుదు దక్షిణాధిపతి ఉంది అంటాం. సో నర్మదా కావేరీ మధ్యన ప్రాంతాన్ని ఇతను పరిపాలించాడు కాబట్టి శాతకర్ణి 1 అతనికి బిరుదు ఉంది. అంటే ఈ ప్రాంతంలో మనకు ఆంధ్ర ప్రాంతం వస్తుంది కాబట్టి వీళ్ళు ఆంధ్రులే అని చెప్పడం జరిగిందనమాట. మనకు ఆంధ్ర ప్రాంతం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్నటువంటి 13 జిల్లాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాలు అట్లా తీసుకోకండి. అప్పట్లో ఆంధ్ర అనేది ఒక ప్రాంతం అనమాట. చుట్టుపక్కల మహారాష్ట్రకు చెందిన ఉంటాయి, కర్ణాటకకు చెందిన ఉంటాయి, తమిళనాడుకు చెందిన ఉంటాయి. అదంతా ఒక ప్రాంతం, పెద్ద ప్రాంతం. సో మనము ఆ కాంటెక్స్ట్లో ఆంధ్ర అంటే ఆలోచించాలి తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆ అంశాలను మనం తీసుకోకూడదు. కాబట్టి నర్మదా నది మధ్యన, కావేరీ నది మధ్యన ఉన్న ప్రాంతాన్ని ఇతను పాలించాడు కాబట్టి ఇతనికి దక్షిణాధిపతి అనే బిరుదు ఉంది. మరి ఆంధ్ర ప్రాంతం ఆ 2 నదుల మధ్యలోనే ఉంటుంది కాబట్టి శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పడానికి ఈ పాయింట్ని కూడా మనము ఉపయోగించుకుంటాం. సో వీటన్నిటి పాయింట్స్ ద్వారా మనం ప్రూవ్ చేసింది ఏంటి? శాతవాహనులు ఆంధ్రులు అనే పాయింట్. ఆ ఒక్క పాయింట్ చెప్పడానికి మనం ఇన్ని స్టోరీస్ని చూసుకుంటూ వస్తున్నాం. అందుకే మీకు నేను అన్న, ఇండియన్ హిస్టరీ మనం చదువుతున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చరిత్రకారులు చేస్తారు, మనకు అది అనవసరం. మనం ఫైనల్గా పాయింట్ తెలుసుకుంటాం అంతే. అంటే ఇదే పాయింట్ మనం ఇండియన్ హిస్టరీ పరంగా చదువుకుంటున్నప్పుడు ఏమని చదువుతాము? శాతవాహనులు ఆంధ్రులు. అక్కడికి ఫినిష్, ఆ పాయింట్ అయిపోయింది. ఒక పాయింట్ చదివాం, అది అయిపోయింది. అయితే చరిత్రకారులు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాదనలు ప్రతివాదనలు ఏంటి, అవన్నీ మనకు అనవసరం అనమాట. ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు డైరెక్ట్ ఫ్యాక్ట్ మనం తెలుసుకుంటాం, అక్కడికి అయిపోయింది అది. కాకపోతే ప్రాంతీయ రాజ్యం మనం తెలుసుకుంటున్నప్పుడు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటి మీద కూడా ప్రశ్నలు ఫోకస్ చేస్తున్నాడు. సో మనం ఒక్క పాయింట్ చెప్పడానికి చూడండి ఎన్ని మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇక్కడ చేయాల్సి వచ్చిందో. శాతవాహనులు ఆంధ్రులు అనే చెప్పడం కోసం దాని ఒక సపరేట్ టాపిక్ లాగా దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్, దాని వాదనలు ప్రతివాదనలు ఉదాహరణలు అవన్నీ మనం తీసుకుంటా ప్రూవ్ చేయాల్సి వచ్చింది శాతవాహనులు ఆంధ్రులు అని. కాబట్టి అదే నేను అంటున్నా, ఇండియన్ అంటే మనకి ఏపీ హిస్టరీ చూసినప్పుడు మీకు మధ్యలో అనిపించవచ్చు ఇవన్నీ రిలవెంట్ అయిన ఎగ్జామ్స్కి, కొంచెం కష్టంగా ఉంది, లేకపోతే ఇది అవుట్ ఆఫ్ సిలబస్సా, లేకపోతే ఎందుకు ఇవి చదువుతున్నాము అని. కానీ సందేహించకండి, ఖచ్చితంగా ఇవంతా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉన్న పాయింట్సే. మీరు కనుక ప్రీవియస్ పేపర్స్ ఒకసారి గ్రూప్స్ అట్లాంటివి తీసుకొని పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుంచి అడుగుతున్నాడు అనమాట. సో ఎసెన్స్ ఉంది ఈ టాపిక్స్లో. అందుకని మనం ఏదన్నా ఇక్కడ మనం ఏ వర్డ్ రాసినా అది మీరు నోట్స్లో రాసేసుకోండి, ఎందుకంటే అవి ఖచ్చితంగా యూస్ఫుల్ అనమాట. మనం దీంట్లో రాస్తున్నవన్నా చెప్పుకుంటున్నవన్నా. సో ఏ ఒక్క పాయింట్ని జస్ట్ తెలుసుకొని ఒకసారి అర్థం చేసుకొని మళ్ళీ 2-3 సార్లు చదివి
దాన్ని నోట్స్ చేసుకున్న తర్వాత బిట్ సాల్వ్ చేసుకున్నాక గుర్తుండిపోతుంది. అంటే చిన్న చిన్న మనకి డిఫరెన్సెస్ ఎగ్జామ్స్లో పెద్ద వాల్యూ యాడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ 9 పాయింట్స్ ద్వారా మనం ఏమని ప్రూవ్ చేసామంటే శాతవాహనులు ఎస్ ఆంధ్రులు అని. దీంతో మనం శాతవాహనస్ టాపిక్ లిస్ట్లో చూసుకున్నట్లయితే ఇదిగోండి, శాతవాహనస్ టాపిక్ లిస్ట్లో వీళ్ళు ఆంధ్ర జాతి వాళ్ళు అని ప్రూవ్ చేసుకున్నాం ఫస్ట్. వీళ్ళ జన్మస్థలం ఆంధ్ర అని ఇప్పుడే మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకోగలిగామన్నమాట. కర్ణాటక, విదర్భ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 3 కాదు అని చెప్పాము. సో ఆంధ్ర అని చెప్పాము. ఆంధ్రాకి సంబంధించి 9 పాయింట్స్ చెప్పుకున్నాం. దాంతో వీళ్ళ యొక్క జన్మస్థలం ఆంధ్ర అని చెప్పి మనము బియాండ్ డౌట్ ప్రూవ్ చేయగలిగాం. సో నెక్స్ట్ మనము వీళ్ళ తొలి అధికార పీఠం ఏది అనేది మనం చూద్దాం. సో శాతవాహనులకు ఇది చూద్దాం, దాని తర్వాత ఇవి చూస్తాం. సో మనం ఈ టాపిక్ని చూద్దాం. అంటే శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం ఎక్కడ ప్రారంభమయ్యింది అనేది చూద్దాం. దాని తర్వాత మనము వాళ్ళ వంశనామము, కులము ఫోకస్ చేస్తాం. శాతవాహనుల తొలి అధికార పీఠం కొత్త టాపిక్. తొలి అధికార పీఠం. తొలి అధికార పీఠం అంటే ఏం లేదండి, అంటే ఏ ప్రాంతాన్ని వాళ్ళు బేస్గా రాజధానిగా ముఖ్యమైన కేంద్రంగా చేసుకొని పరిపాలించేవారు, దాన్నే మనం అధికార పీఠం అంటాం. సో శాతవాహనుల తొలి అధికార పీఠం మహారాష్ట్ర అని కొంతమంది అంటారు, కర్ణాటక అంటారు, మనం ఆంధ్ర అని ప్రూవ్ చేయాలి. సో శాతవాహనుల తొలి అధికార పీఠంలో భాగంగా మనకి గోర్తి వెంకటేశ్వరరావు గారు ఉంటారు. ఆయన చెప్పిన వాదన మనం ఫస్ట్ పరిశీలించాలి. గోర్తి వెంకటేశ్వరరావు. సో గోర్తి వెంకటేశ్వరరావు గారు ఏమని చెప్తారంటే, ఈయన అభిప్రాయం ప్రకారం తూర్పున అంటే ఈస్ట్, శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం తూర్పున ఉండేది. సో తూర్పున తొలి అధికార పీఠం అని ఈయన చెప్పారు. దాని తర్వాత పశ్చిమున వెళ్ళారు అంటే ఈయన చెప్పిన పాయింట్ ఇది. పశ్చిమున వెస్ట్ సైడ్ వెళ్ళారని ఈయన అభిప్రాయం. ఎవరి అభిప్రాయం? గోర్తి వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం. సో శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం తూర్పున ఉండేదని, ఆ తర్వాత కాలంలో వీళ్ళు పశ్చిమాన వెళ్ళారని ఆయన అభిప్రాయపడ్డారు. మనం ఏం చేయాలంటే గోర్తి వెంకటేశ్వరరావు గారు చెప్పినది రాంగ్, వాళ్ళు ఆపోజిట్ అనమాట. అంటే తొలి అధికార పీఠం వాళ్ళకి పశ్చిమాన ఉండింది, దాని తర్వాత వాళ్ళు తూర్పు వైపు వెళ్ళి అక్కడ స్థిరపడి రాజ్యాన్ని సుస్థిరం చేసి పరిపాలించారు అనేది మనం ప్రూవ్ చేయాలి. ఈయన రాంగ్ అని చెప్పాలి. రాంగ్ అయితే మరి ఏ విధంగా రైట్ అనేది కూడా మనం ప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో శాతవాహనుల తొలి అధికార పీఠం ఏంటంటే ఆన్సర్ ఏంటి? తొలి అధికార పీఠం వీళ్ళకి పశ్చిమాన ఉండేది, దాని తర్వాత అంటే పశ్చిమాన అంటే మహారాష్ట్ర అటు సైడ్ ఉండేది. తొలి అధికార పీఠం వాళ్ళు ఎవరు అంటే ఆంధ్రులే, కానీ తొలి అధికార పీఠం ఎక్కడ అంటే మహారాష్ట్ర సైడ్ ఉండేది పశ్చిమాన. ఆ తర్వాత కాలంలో వీళ్ళు మెల్లగా తూర్పున వెళ్ళి అక్కడ సుస్థిరమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వాట్ గోర్తి వెంకటేశ్వరరావు సెడ్. సో వీఆర్ కాంట్రడిక్టింగ్ హిస్ వ్యూ పాయింట్ అనమాట, అభిప్రాయంని. అయితే మనం కాంట్రడిక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్లూక్లో చెప్పడం కాదు, కొన్ని ఆధారాలు మనం చెప్పాలి. ఆ ఆధారాల ద్వారా, ఎవిడెన్సెస్ ద్వారా, ప్రూఫ్ల ద్వారా మనము దాన్ని ఈయన చెప్పిన వాదనని ప్రతిఘటించాలి. సో మనం ఫస్ట్ లిఖితపూర్వక వ్రాతల గురించి చూద్దాం, అంటే ఆధారాలు, వాటి బట్టి మనం చెప్దాం. ఫస్ట్ మనము మన వ్యూ పాయింట్ శాతవాహనుల తొలి అధికార పీఠం మనం ఏ విధంగా దాన్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ లిఖితపూర్వకంగా రిటర్న్ సోర్సెస్ వైపు వెళ్దాం. లిఖితపూర్వక వ్రాతలు చూద్దాం. లిఖితపూర్వక వ్రాతలు మనం చూద్దాం. సో ఏమేమి ఆధారంగా మనం చేసుకొని చెప్పచ్చు అంటే, ఫస్ట్ ప్రాచీన వాంగ్మయం. వాంగ్మయం అంటే సాహిత్యం అండి, గ్రంథాలు అట్లాగా. సో ప్రాచీన వాంగ్మయంకి సంబంధించి మనం చూద్దాము ఏ విధంగా వీళ్ళ తొలి అధికార పీఠంని మనం ప్రూవ్ చేయాలి అని.
ప్రాచీన వాంగ్మయము. అదేవిధంగా మనం బౌద్ధ సాహిత్యం చూద్దాము. జైన సాహిత్యంలో కూడా మనము మన పాయింట్స్ని తీసుకుందాం, గ్రహిద్దాం. శాసనాలు, నాణ్యాలను కూడా మనము శాసనాలు అండ్ నాణ్యాలు కూడా మనము కన్సిడర్ చేద్దాం. దాంతోపాటు అప్పట్లో ఉన్న కథలు, ప్రచారంలో ఉన్న అంశాలు బట్టి కూడా మనము దీన్ని ప్రూవ్ చేద్దాం. ప్రచారంలో ఉన్న కథలు లేకపోతే అంశాలు. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనము శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం గురించి లాస్ట్కి ఫైనల్ కంక్లూజన్ అయితే ఇద్దాం. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ప్రాచీన వాంగ్మయం. సో ప్రాచీన వాంగ్మయం ద్వారా మనం ఏ విధంగా పాయింట్ని రైస్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ప్రాచీన వాంగ్మయం. ప్రాచీన కాలంలో ఏ రాజ్యవంశం కూడా తన స్వస్థలంలో సామ్రాజ్యాధిపత్యం వహించినట్లు లేదు. సో ఈ పాయింట్ చూడండి. ప్రాచీన కాలంలో ఏ రాజ్యవంశం కూడా తన స్వస్థలంలో, వారి యొక్క స్వస్థలంలో సామ్రాజ్యాధిపత్యం సో ప్రాచీన కాలంలో ఏ రాజ్యవంశం కూడా తన స్వస్థలంలో సామ్రాజ్యాధిపత్యం వహించినట్లు లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి చెప్తున్నది అంటే, ఎగ్జాంపుల్గా మౌర్యాస్ తీసుకున్నారనుకోండి. ఈ మౌర్యాస్ ఎక్కడ వాళ్ళు యాక్చువల్గా అయితే మనకి గాంధారా ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎక్కడో నార్త్ వాయువ్య భారతదేశానికి చెందిన వాళ్ళు. అక్కడో చిన్నపిల్లడిగా చంద్రగుప్త మౌర్య ఆడుకుంటే మనకి చాణక్యుడు చూసి వీళ్ళు ప్రతిభ ఉంది అని వాళ్ళు కలగ్రహించి వాడిని ట్రైన్ చేసి అంతా చేశాడు. సో వాళ్ళు గాంధార ప్రాంతానికి చెందిన వాళ్ళు మౌర్యులు. కాకపోతే వాళ్ళు పరిపాలించింది ఏ ప్రాంతాన్ని, మగధ ప్రాంతాన్ని. అదేవిధంగా పల్లవులు మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు తొండై మండలంలో వాళ్ళు పరిపాలన చేశారు, కానీ అక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు తొండై మండలంలో పరిపాలన చేశారు, కానీ వారు అక్కడ వాళ్ళు కాదు, వేరే ప్రాంతం వాళ్ళు. కాబట్టి ప్రాచీన కాలంలో ఏ రాజవంశం కూడా వాళ్ళ స్వస్థలం, అంటే ఇప్పుడు సపోజ్ మన నేటివ్ ప్లేస్ ఒక ప్లేస్ ఉందనుకోండి, అనే ప్లేస్. ప్రాచీన కాలంలో ఎవరు కూడా వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ని ఆధారంగా చేసుకొని పరిపాలించలేదు. అది నేటివ్ ప్లేస్ కాకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో పరిపాలించేవారు. సో ఆబ్వియస్లీ శాతవాహనులు కూడా అదే విధంగా వాళ్ళ స్వస్థలం మనం ఆంధ్రాని ప్రూవ్ చేసామండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల యొక్క స్వస్థలం ఆంధ్ర, వాళ్ళ జన్మస్థలం ఆంధ్ర అనేది ప్రూవ్ చేసాం. కానీ వాళ్ళ తొలి అధికార పీఠం ఆంధ్రలో లేదు అని చెప్పి ఇప్పుడు మనం చెప్పాలి పాయింట్. ఎందుకంటే యాక్చువల్గా అది ప్రూఫ్ అయింది హిస్టరీలో. దానికోసం మనం చెప్తున్న పాయింట్స్ ఏంటి, ప్రాచీన కాలంలో ఏ రాజ్యవంశం కూడా వారి యొక్క స్వస్థలంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయలేదు. బయట వేరే ప్రాంతంలో వాళ్ళ యొక్క రాజ్యంని ఏర్పాటు చేసుకున్నారు అనేది మనకి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. మౌర్యులు తీసుకున్నా, పల్లవులు చూసుకున్నా, ప్రాచీన కాలంలో ఏ రాజ్యవంశం చూసుకున్నా అదే పాయింట్ ఉంది. అందుకని చెప్పి శాతవాహనులు కూడా వాళ్ళ స్వస్థలం ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ కూడా అప్పటి రోజులలో ఉన్న పద్ధతి లాగానే వాళ్ళు ఆంధ్ర కాకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో వాళ్ళు తొలి అధికార పీఠంని ఏర్పాటు చేసుకున్నారు అనేది మనం చెప్తున్నాం. సో ఈ ఫస్ట్ పాయింట్ నుంచి మనం ఏం చెప్తున్నామంటే, స్వస్థలమైన ఆంధ్రలో అయితే తొలి అధికార పీఠం లేదు అనేది అయితే మనము స్పష్టంగా చెప్తున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ప్రూవ్ చేసామన్నమాట. అందుకనే మనము శాతవాహనుల యొక్క తొలి రాజధాని మహారాష్ట్రలోని పైతాన్ లేదా ప్రతిస్థానపురం అంటాం. అంటే వాళ్ళు తొలి అధికార పీఠం మహారాష్ట్రలో ఉంది, ఆంధ్రలో లేదు. అది మనం చూస్తాం తర్వాత. ఇది ప్రాచీన వాంగ్మయం ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ బౌద్ధ సాహిత్యం మనం చూద్దాం. బౌద్ధ సాహిత్యంలో మనకి పీఠకాలు ఉంటాయి కండి, త్రిపీఠకాలు. యాక్చువల్లీ బుద్ధుడు చనిపోయిన తర్వాత 483 BCలో బుద్ధుడు చనిపోతే ఆ కాలంలో 2 పీఠికలు అవుతాయి. ఒకటి సుత్త పీఠిక, 2 వినయ పీఠిక అనమాట. 2 పీఠికలు వస్తాయి. ఆ తర్వాత కాలంలో మెల్లగా ఇంకొక పీఠిక కూడా వస్తుంది అనమాట, అభిధమ్మం పీఠిక. మొత్తం త్రిపీఠికలు 3 అయితే, కానీ బుద్ధుడు చనిపోయిన వెంటనే వచ్చినవైతే 2 పీఠికలు, సుత్త పీఠిక, వినయ పీఠిక.
సో బౌద్ధ సాహిత్యంలో మనము వినయ పీఠిక ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. వినయ పీఠిక బౌద్ధ సాహిత్యంలో వినయ పీఠిక ప్రకారం మధ్యమ దేశ సరిహద్దులలో శతకర్ణిక నగరం ఉన్నట్లు తెలుపుతుంది. సో వినయ పీఠిక ఏం తెలుపుతుందండి మనకి? మధ్యమ దేశ సరిహద్దులలో శతకర్ణిక నగరం ఉన్నట్లు తెలుపుతుందన్నమాట. వినయ పీఠిక తెలుపుతుంది. ఇది ఒక పాయింట్, వినయ పీఠిక తెలుపుతుంది. సో మధ్యమ దేశ సరిహద్దులో అంటే మరి మిడిల్ సరిహద్దులు అంటే మనదే వస్తుంది. అక్కడ శతకర్ణిక నగరం ఉన్నట్లు అంటే ఆబ్వియస్లీ ఇది ఏమని తెలపచ్చు మనము? ఈ మిడిల్ క్రింద అంటే మనకి ఏదైనా అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు. అయితే బౌద్ధ సాహిత్యంలోనే మనకి సుత్తానిపాతం అనే గ్రంథం కూడా ఉంటుంది. సుత్తానిపాతం. ఆ సుత్తానిపాతం ఏం తెలుపుతుంది అంటే ఈ శాతవాహనులకి సంబంధించి అస్సక్ మరియు ములక్ అనే చిన్న చిన్న జానపదాలు ఉండేవి. జానపదాలు అంటే అప్పుడులో జనాస్ అండి, అంటే జిల్లాల్లాగా, ప్రస్తుతం జిల్లాల్లాగా. ఇవి ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. సో మనకి వినయ పీఠిక ఏం చెప్తుందంటే మధ్యదేశ సరిహద్దులో శతకర్ణిక అనే నగరం ఉన్నట్లు తెలుపుతుంది. మరియు సుత్తానిపాతం ఏం తెలుపుతుంది అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు వీళ్ళు పరిపాలించారు ఆంధ్రులు అన్నట్టు ప్రస్తావన ఉంది. అంటే మనం ఏమని తెలుపుకోవచ్చు? ఈ శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం మహారాష్ట్రలో ఉంది అని చెప్పి బౌద్ధ సాహిత్యం ద్వారా కూడా మనం తెలియపరచవచ్చు. సో మనం ఇప్పుడు పాయింట్ ప్రూవ్ చేస్తుంది ఏంటి అన్ని పాయింట్స్ ద్వారా అంటే ఆంధ్రుల యొక్క తొలి అధికార పీఠం మహారాష్ట్ర, ఆ తర్వాత పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళారు, ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఏర్పడ్డారు. ఇది మనం ప్రూవ్ చేయాలి మొత్తం చాప్టర్లో. సో అందులో భాగంగా మనం ఒక్కొక్క పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ఏం లభిస్తుంది? ఫస్ట్ పాయింట్ ఏం లభించింది? మనం ఈ శాతవాహనులు ఆంధ్రులు అయినప్పటికీ కూడా, వాళ్ళ జన్మస్థలం ఆంధ్ర అయినప్పటికీ కూడా వేరే ప్రాంతంలో వెళ్ళి రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు. అందుకని మహారాష్ట్రలో వెళ్ళి రాజ్యం అయితే ఏర్పాటు చేసుకున్నారు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బౌద్ధ సాహిత్యంలో కూడా మనకి వచ్చిన పాయింట్స్ బట్టి వాళ్ళు మహారాష్ట్రలో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ జైన సాహిత్యంలో మనం ఏమున్నాయి పాయింట్స్? జైన సాహిత్యంలో డైరెక్ట్గా ఏముంది? జైన సాహిత్యంలో డైరెక్ట్గా ఏముందంటే శాతవాహనుల రాజధానిగా ప్రతిష్టానపురం ఉంది అని ఉందన్నమాట. సో శాతవాహన రాజధానిగా, క్యాపిటల్గా ప్రతిష్టానపురము అని జైన సాహిత్యంలో తెలుపబడి ఉందండి. ఏమనుంది జైన సాహిత్యంలో తెలుపబడి? శాతవాహనుల యొక్క రాజధాని ప్రతిష్టానపురము అని ఉంది. సో ఈ ప్రతిష్టానపురమే ప్రస్తుత కాలంలో మనము దీన్నే పైథాన్ అని పిలుస్తున్నాము. సో పైథాన్ అన్న ప్రతిష్టానపురం అన్న ఒకటే. ఈ ప్రస్తుతం మనం పైథాన్గా పిలుస్తున్న నగరం ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. అంటే మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? శాతవాహనుల యొక్క తొలి రాజధాని పైథాన్ మహారాష్ట్రలో ఉంది. అంటే జైన సాహిత్యం ద్వారా డైరెక్ట్గా మనకి లభిస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే శాతవాహనుల్లో తొలి అంటే మొదట్లో స్టార్టింగ్లో మహారాష్ట్రలో, అందులోని పైథాన్ ప్రతిష్టానపురం అని అప్పుడు పిలిచారు, ప్రతిష్టానపురంని బేస్ చేసుకొని అధికారపీఠంగా చేసుకొని పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో అక్కడి నుంచి వీళ్ళు మైగ్రేట్ అయ్యి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ రాజ్యాన్ని సుస్థిరం చేసుకొని పరిపాలించడం జరిగింది. అంటే మొదట్లో పశ్చిమాన రాజ్యం ఏర్పాటు చేసుకొని తర్వాత తూర్పునకు వెళ్ళి అక్కడ సుస్థిరమయ్యి రాజ్యాన్ని పరిపాలించడం పరిపాలించారు అని చెప్పి మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట పాయింట్. సో మనం ఈ పాయింటే కదా ప్రూవ్ చేయాలి. జైన సాహిత్యం అయితే డైరెక్ట్గా ఉందన్నమాట అంశము. కాబట్టి జైన సాహిత్యం ద్వారా కూడా మనము ఈ పాయింట్ని ప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏంటి మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మనకి జైన సాహిత్యం చూసాము, బౌద్ధ సాహిత్యం చూసాము, ప్రాచీన వాంగ్మయం చూసాం. ప్రాచీన వాంగ్మయం అంటే ఏం లేదు,
అప్పట్లో ప్రాచీన కాలంలో ఏ రాజవంశం కూడా వాళ్ళ స్వస్థలంలో రాజ్యాలను ఏర్పాటు చేయలేదు. ఎగ్జాంపుల్స్ మౌర్యాస్, ఎగ్జాంపుల్స్ పల్లవాస్. అట్లాగా మనం ప్రాచీన కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి రాజవంశం వాళ్ళ స్వస్థలం కాకుండా వేరే ప్రాంతం ఎక్కడో వెళ్ళి రాజవంశం ఏర్పాటు చేశారు. అందుకనే శాతవాహనుల యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ కూడా వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో మొదట్లో వీళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేయలేదు. వేరే ప్రాంతం అనగా ఎక్కడ మహారాష్ట్రలోని పశ్చిమాన మొదట్లో ఈ రాజవంశం ఏర్పాటు చేసి తర్వాత తూర్పునకు వెళ్ళారు. సో మనం ఈ 3 ద్వారా ప్రూవ్ చేసాము. నెక్స్ట్ మనకి ఇవి రిమైనింగ్ 2 ఉన్నాయి. ఈ రెండిటి ద్వారా కూడా అంటే శాసనాలు, నాణ్యాలు, అప్పట్లో ప్రచారంలో ఉన్న అంశాలు, వీటి ద్వారా కూడా మనం ఆ పాయింట్ని ప్రూవ్ చేయాలి. ఏంటి? శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం మహారాష్ట్ర అంటే పశ్చిమాన ఉండే, తర్వాత తూర్పునకు ఆంధ్రాకు వెళ్ళింది అని. సో మనం డైరెక్ట్గా ఈ పాయింట్ అంటే చదివేయచ్చు. ఏంటి? శాతవాహనుల యొక్క తొలి అధికార పీఠం మహారాష్ట్రలోని ప్రతిస్థానపురం ఆ ప్రాంతంలో ఉంది. తర్వాత వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు, రాజ్యాన్ని సుస్థిరం చేసి పరిపాలించడం ప్రారంభించారు అని. కానీ మనకు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీద కూడా అడుగుతున్నాడు ప్రశ్నలు. అంటే యాజ్ ఇఫ్ మనం ఒక హిస్టోరియన్స్ లాగా ఆ సబ్జెక్ట్ని చూడాలి అన్నట్టు భావిస్తున్నాడు అనమాట ఎగ్జామినర్. కాబట్టి మనం ఈ అంశాల మీద కూడా ఫోకస్ చేయాలి. ప్రస్తుతం అయితే మనం ఈ 3 కంప్లీట్ చేసాము. ఈ రిమైనింగ్ 2 మనం కంప్లీట్ చేసిన తర్వాత ఈ శాతవాహనులకు సంబంధించి వంశనామము ఆ టాపిక్స్ని కూడా మనము కంటిన్యూ చేద్దాం. సో రిమైనింగ్ మనం వెళ్ళబోయే టాపిక్స్ ఇవి. ఈ 2 కంప్లీట్ చేశాక శాతవాహనుల యొక్క వంశనామం అవి చూడబోతాం అనమాట నెక్స్ట్ మనం.